ఉండాలి, సుఖంగా ఉండాలి. ఆ కుటుంబంలో ఎదగాలి అనే సందర్భంలో ప్రతి ఏటా కూడా మరి పేద ప్రజలందరినీ కూడా ఏదైతే పాదయాత్రగా విచ్చేస్తున్న వారికి అందరికీ కూడా మరి మా తరపున మరి వారికి టికెట్ సదుపాయం కూడా చేస్తా ఉన్నాం. గ్రామాలలో ఎక్కడ చూసినా స్వాగతం. మరి ఏంటంటే పండరపూర్ యాత్ర విఠలేశ్వరుడు యొక్క యాత్ర మరి సృష్టిలో ఏదైతే మన యొక్క దర్శనం ఉన్నదో గర్భగుడిలో మరి వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క పాదాలను తాకి మరి దర్శనం తీసుకునే భాగ్యం కేవలం పండరపూర్లోనే ఉంది. అది విఠల రుక్మాయి యొక్క దర్శనం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయితే పండరపూర్ విఠల రుక్మాయిని దర్శించిన తర్వాత పుణ్యులు కాండి, ఆశీస్సులు తీసుకోండి. మన జీవితంలో వెలుగును వెలగాలనేది ఈ సందర్భంగా నా తరపున కూడా విఠల రుక్మాయికి మరి ప్రత్యేకంగా వేడుకుంటూ భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో రావాలని, భక్తులందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు మరి జరగాలనేది ఈ సందర్భంగా కోరుకుంటూ జై విఠల రుక్మాయి.